సో నెక్స్ట్ ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం వన్ లైన్లో తీసుకుందాం. ఒక్క లైన్లో కరెంట్ అఫైర్స్ క్విక్గా రివిజన్ చేయడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. 22 నవంబర్ 2024 ఒక్క లైన్లో కరెంట్ అఫైర్స్. లెట్స్ స్టార్ట్. When did World Fisheries Day is observed and what is the theme of World Fisheries Day 2024? ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు మరియు 2024 ప్రపంచ మత్స్య దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 21వ తేదీన జరుపుకుంటారు. 2024 సంవత్సరానికి గాను ప్రపంచ మత్స్య దినోత్సవం యొక్క థీమ్ ఇండియాస్ బ్లూ ట్రాన్స్ఫర్మేషన్. ఇండియాస్ బ్లూ ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రెంథనింగ్ స్మాల్ స్కేల్ అండ్ సస్టైనబుల్ ఫిషరీస్. సెకండ్ వన్, who issued arrest warrants issued for Netanyahu, Gallant and Hamas commander over alleged war crimes. ఆరోపించిన యుద్ధ నేరాల మీద నేతన్యాహు, గాలెంట్ మరియు హమాస్ కమాండర్లకి అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది ఎవరు అంటున్నారు. వీటిని జారీ చేసింది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. హార్న్బిల్ ఫెస్టివల్ 2024 కోసం నాగాల్యాండ్తో ఎవరు భాగస్వామ్యం కుదుర్చుకున్నారు అంటున్నారు. జపాన్ మరియు వేల్స్, ఈ రెండు దేశాలు కూడా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం ఇనాగ్రేటెడ్ ఎట్. భారతదేశం యొక్క మొదటి రాజ్యాంగ మ్యూజియం ఎక్కడ ప్రారంభించబడింది? ఓపీ జిందాల్ యూనివర్సిటీ. ఓపీ జిందాల్ యూనివర్సిటీ. హూ లాంచెస్ భూనీర్ పోర్టల్ ఫర్ గ్రౌండ్ వాటర్ పర్మిట్స్. భూగర్భ జలాల అనుమతుల కోసం భూనీర్ పోర్టల్ని ఎవరు ప్రారంభించారన్నారు? హానరబుల్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి దీన్ని ప్రారంభించడం జరిగింది. హూ క్రౌండ్ మిస్ చామ్ ఇండియా 2024. 2024 మిస్ చామ్ ఇండియా కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? శివంగి దేశాయ్ అండి, శివంగి దేశాయ్. అండ్ హూ రిసీవ్స్ హైయెస్ట్ ఆనర్స్ ఫ్రమ్ గయానా అండ్ డొమినికా అండ్ వాట్ ఈస్ ద అవార్డ్స్ నేమ్స్ అంటున్నారు. గయానా మరియు డొమినికా నుంచి ఎవరు అత్యున్నత గౌరవాలను ఇటీవల అందుకున్నారు, అలాగే అవార్డుల పేర్లు ఏమిటి అంటున్నారు. సో వీటిని అందుకుంది మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ. అండ్ గయానా దేశం యొక్క అత్యున్నత అవార్డు ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్, అలాగే డొమినికా దేశం యొక్క అత్యున్నత అవార్డు పేరు అవార్డ్ ఆఫ్ ఆనర్ అండి. ఇండియన్ ఆర్మీ చీఫ్ నేమ్డ్ ఆనరీ జనరల్ ఆఫ్ నేపాలీ ఆర్మీ. హూ ఈజ్ కరెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ అంటున్నారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ నేపాలీ ఆర్మీకి గౌరవ జనరల్గా పేరు పెట్టారు. అయితే ప్రస్తుత భారత ఆర్మీ చీఫ్ ఎవరు అంటున్నారు? దిస్ ఈజ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ది ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ జనరల్ అసెంబ్లీ అండ్ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ 2024 టు బి హెల్డ్. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ జనరల్ అసెంబ్లీ మరియు గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరగనుంది అంటున్నారండి. సో ఎప్పుడు కాదు, ఎక్కడ జరగనుంది? న్యూఢిల్లీ, మన భారతదేశంలో న్యూఢిల్లీలో జరగనుందండి. అండ్ హూ క్లించెస్ 5th బిల్లీ జీన్ కింగ్ కప్ టైటిల్. సో 5వసారి బిల్లీ జీన్ కింగ్ కప్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటున్నారు? సో ఇటలీ దేశం రీసెంట్గా దీన్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇవి 2024 నవంబర్ 22కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.